బ్రిటిష్ వారి పాలనకు ముందు మన భారతదేశం సస్యశ్యామలంగా ఉండేది. మౌర్యులు, గుప్తులు, చోళుల పరిపాలనలో మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ నాగరికత నేర్పే దేశంగా ఉన్నప్పటికీ ఢిల్లీ సుల్తానులు, మొఘలుల పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మహమ్మద్ గజనీ మన దేశంపై దండెత్తి మన దేశ సంపదను కొల్లగొట్టడం ప్రారంభమైంది. తరువాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, చివరకు బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారానికై వచ్చి దేశమును ఆక్రమించి పరిపాలన సాగించారు. బ్రిటిష్ వారి పరిపాలన దాదాపు 200 సంవత్సరాలు సాగింది. వారి పాలనలో మన దేశ సంపదను ఇంగ్లాండ్కు తరలించి క్రూరమైన పరిపాలన సాగించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా భారతదేశానికి చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర సాధనలో భాగంగా అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి సమరయోధులు ప్రాణాలు విడిచారు. వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరవకూడదు. 1857లో మొదటిగా బ్రిటిష్ వారిపై సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగాన్ని మనం తరాలుగా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా స్వాతంత్ర సాధన అనంతరం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు చేసుకున్నాం. దేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. నేడు శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక మరియు వ్యవసాయ రంగంలో మన దేశం ముందుకు వెళుతుందని గర్వంగా తెలియజేస్తున్నాను. దాయాది దేశాలతో గెలుపును సాధిస్తూ యుద్ధాలలో వారికి బుద్ధి చెబుతున్నాం. దేశ అభివృద్ధిని వారవలేక సంపన్న దేశాలు చేస్తున్న కుట్రలు ఛేదిస్తున్న భారతీయ ఆర్మీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు నిష్కల్మషంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలు శాశ్వతం కాదు, వారు అందించిన పరిపాలన శాశ్వతం. ప్రజల భాగస్వామ్యంతో చేసిన పరిపాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. దేశంలో అతి వేగంగా జరుగుతున్న పారిశ్రామికీకరణలో భాగంగా వ్యవసాయాన్ని విస్మరించడం మంచిది కాదు. ఒకప్పుడు మన దేశంలో రైతులు చేస్తున్న వ్యవసాయం వలన దేశాన్ని అన్నపూర్ణగా భావించేవారు. రైతులే దేశానికి వెన్నెముక. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో రైతు పక్షపాతంగా వ్యవహరించాలని భావిద్దాం. వారికి తోడుగా నిలుద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా రాగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు కట్టుబడినప్పుడే స్వాతంత్ర ఫలాలను అందుకున్నట్లు భావిద్దాం. నేటి బాలలే రేపటి పౌరులన్న గాంధీ మహాత్ముడి కలలను నిజం చేయాలంటే విద్యార్థులు పట్టుదలతో విద్యను అభ్యసించాలి. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ మెరుగుకై ప్రణాళికలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్య శక్తి పెరిగి ఉన్నత శిఖరాలను అందుకుంటారు. తరువాత వారి గ్రామానికి, రాష్ట్రానికి మరియు దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది. పెద్దల పట్ల గౌరవం, వృత్తి పట్ల అంకితభావం ఏర్పడుతుంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేసుకుందాం. సగర్వంగా భారత మౌబన్నెల పతాకానికి తల ఎత్తి సెల్యూట్ చేద్దాం.